జిల్లా కోరుకొండ మండలం కాపవరంలోని పాండవుల మెట్ట వేల ఏళ్ల నాటి బౌద్ధ ఆచార వ్యవహారాలకు నిలయం. రాజమహేంద్రవరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో బౌద్ధ సన్యాసులు తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కట్టడాలు నిర్మించారు. ఈ మెట్టను క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటి బౌద్ధ క్షేత్రంగా కేంద్ర పురావస్తు శాఖ గుర్తించింది. బౌద్ధ సన్యాసులు నివసించిన గదులు, అర్ధచంద్రాకార ఇటుకలతో నిర్మించిన 24 చిన్న స్తూపాలు, చైత్యం, పూజగది, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద హాలు, కల్లంతో పాటు కొండపైకి చేరేందుకు 27 మెట్ల మార్గం పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక ప్రాచీన కట్టడంగా 1958లోనే దీనిని గుర్తించారు. ఒకప్పుడు బౌద్ధరామంగా పేరుగాంచిన ఈ కొండ కాలక్రమేణా పాండవుల మెట్టగా మారింది. అయితే ఈ కొండ ఇప్పుడు బౌద్ధ ధ్యాన గీతాలకు సమాహారంగా నిలుస్తోంది. ఈ స్మారక క్షేత్రం చారిత్రక వారసత్వ సంపద అని, దీన్ని కాపాడాలని పర్యాటకులు కోరుతున్నారు. చారిత్రకమైనటువంటి ప్రదేశం చూస్తుంటే నిజంగా 1వ శతాబ్దం 2వ శతాబ్దంకి మేము వెళ్ళి బుద్ధుని తాలూకా ఆ ఘనతనే చరిత్రని చూసిన ఫీలింగ్ మాకు వచ్చింది. మరి ఇటువంటి ఈ శిథిలాలు, ఈ చారిత్రక ప్రదేశాలు అనేటువంటివి ఇలా నాశనం అయిపోకుండా, శిథిలం అయిపోకుండా ప్రభుత్వము వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళని అప్పుడు పూర్వం ఏ విధంగా ప్రాచీనంగా ఉన్నాయో వాటిని సరిదిద్దుతూ కొత్త నిర్మాణాలు మళ్ళీ చేయాలని అన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి వచ్చే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. దీన్ని విశాఖపట్నంలో ఎలాగైతే బావకొండ, పావురాలకొండ, తొట్లకొండ ఎలాగైతే బౌద్ధ ఆరామాలు ఎలాగైతున్నాయో అదే అలాంటి ఆరామాన్ని ఇక్కడ మేము చూడడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ధాన్య భాండాగారాలు ఉన్నాయి. అదేవిధంగా అప్పట్లో మొహంజదారో, హరప్ప, సింధు నాగరికత ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నటువంటి ఏదైతే డెవలప్మెంట్ ఉందో, అంటే అప్పట్లో కాల్చిన ఇటుకలు వాడేవాళ్ళని చెప్పారు. అలాంటి ఇటుకలన్నింటినీ మేము ఇక్కడ చూడడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ సపరేట్గా ఏదైతే మనం కట్టుకుంటున్నాం, అదేవిధంగా అప్పట్లోనే ఈ యొక్క విశేషాలన్నింటినీ కూడా వాళ్ళందరూ పొందుపరచడం, ఆ నిర్మాణం అనేది జరిగింది. బుద్ధుడి యొక్క అవశేషాలు వీటన్నిటిని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వాలు వాటిని ప్రజలకు అందించాల్సిన కనీస ధర్మం ఉంది. ఇక్కడ పార్కు గాని జనాల్ని సందర్శించుకునే ఒక అన్ని సౌకర్యాలతోటి పార్కు లాగా ఇదంతా దేశం అంతా గుర్తించేలాగా అభివృద్ధి చేయాలని ఇక్కడికి వచ్చిన చాలా మంది ప్రజలు కోరుకున్నారు. కాపవరంలోని మెట్టపై పాండవులు అడుగు పెట్టారని స్థానికులు విశ్వసిస్తారు. అందుకే దీన్ని పాండవుల మెట్టగా పిలుచుకుంటారు. ఎంతో ప్రాధాన్యమున్న ఈ మెట్టను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. 21 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు సైతం పంపామన్నారు. ఈ యొక్క ప్రపంచ స్థాయి పర్యాటకులందరినీ ఆకర్షించే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము ఒక నిర్ణయానికి వచ్చి 21 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్యాటక డిపార్ట్మెంట్ వారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా సబ్మిట్ చేశాం. దీని కేంద్ర అనుమతి వాళ్ళ ప్రాసెస్ లో ఉంది. పూర్తి స్థాయిలో 20 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక పార్కు, ఒక స్తూపం, చుట్టూరు రోడ్లు, దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది శాంక్షన్ వస్తుందని భావిస్తున్నాం. ఉన్న నిర్మాణాలు ఏవి కూడా డ్యామేజ్ అవ్వకుండా వాటిని పరిరక్షిస్తూనే అడిషనల్ గా డెవలప్ చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా